చాలామంది సేవకులు కావచ్చు, సేవకులే మీ మీద వ్యతిరేకంగా ఈ ఫాస్టింగ్, ఈ 40 days ఫాస్టింగ్ ఏదైతే ఉంటుందో, మీరు ఆ ప్రార్థనా గదిలోకి వెళ్తున్న ఆ ఫుటేజ్ బయటకు వచ్చినప్పుడు, వీడియో బయటకు వచ్చినప్పుడు చాలామంది వెటకారంగా, వ్యంగ్యంగా, ఇదేదో సమాధిలోకి వెళ్తున్నట్టుగా ఏడుస్తున్నాడు, చుట్టూ వాళ్ళు ఏడుస్తున్నారు, ఇదంతా హంబక్కు, ఇదేదో అని చెప్పి రకరకాలుగా కామెంట్ చేస్తున్నప్పుడు, విమర్శిస్తున్నప్పుడు మీకేమనిపిస్తుంది? అలాగే సిస్టర్ గారికి ఏమనిపిస్తుంది? మీతో ఉన్న పరిచారకులకి ఏం ఫీల్ అవుతారు ఆ టైంలో? అంటే యాక్చువల్లీ డాడీ వాళ్ళు ఇక్కడికి వచ్చి చూడరు కాబట్టి వాళ్ళకి అది అంటే ఎందుకు ఏడుస్తున్నారు వీళ్ళు అని చెప్పి అనిపిస్తుంది. కానీ వన్స్ ఇక్కడికి వచ్చి చూసినప్పుడు సేవకుడు వన్స్ 40 days ప్రేయర్ టవర్లోకి వెళ్ళిపోయినప్పుడు ఎలా వెళ్తాడో సంఘస్థులకు తెలుసు, రైట్? వచ్చేటప్పుడు ఎలా వస్తాడో సంఘస్థులకే తెలుసు. సంఘ బిడ్డలు ఇప్పుడు వెళ్ళేటప్పుడు నేను ఎంత వెయిట్తో వెళ్తానో సంఘస్థులకు తెలుసు. వచ్చేటప్పుడు నా ఆరోగ్య పరిస్థితి ఏంటి, నా స్థితి ఏంటనేది సంఘస్థులకే తెలుసు. నా సమర్పణ ఏంటో తెలుసు. లాస్ట్ టైం ఉపవాసం ఉన్నాను, 23.5 kgs తగ్గాను. 40 days 40 daysలో 23.5 kgs తగ్గాను. సో బక్కగా అయిపోయి వచ్చాను. ఆ కసి అంటే దేవుని కోసం బ్రతకాలని ఒక తాపత్రయం. వీళ్ళు అంటే లోపల 40 days నేను ఒంటరిగా ఉన్నప్పుడు నా భార్య ఏమని ఫీల్ అవ్వాలా, నా భర్త ఎలా ఉన్నాడో, నా పిల్లలు, మా డాడీ ఎలా ఉన్నాడో నేను గుర్తుకొచ్చి, నా పిల్లలు ప్రేయర్ టవర్ దగ్గర ఏడుస్తూ ఉంటారు, నా సంఘం వచ్చి ఏడుస్తూ ఉంటుంది. 40 రోజులు సంఘానికి దూరంగా ఉండాలి, భార్యకు దూరంగా ఉండాలి, పిల్లలకు దూరంగా ఉండాలి, లోపల కట్టిక ఉపవాసం ఉండాలి. ఈ సమర్పణ అనేది ఒక డోర్ ఇలా తీయకుండా ఆ రూమ్లోకి వెళ్ళి ఇలా కూర్చోవాలా? అసలు ఏముండదు నీతో. ఒక రూమ్లోకి వెళ్ళి ఇలా కూర్చొని 40 రోజులు మనం ఉండగలుగుతామా? జస్ట్ ఇమాజినేషన్. ఎంత వర్షం పడ్డా రూమ్లో ఉండి ఏదో టీవీ చూసుకోనో లేకపోతే ఇంకోటో చూసుకుంటే ఇలా కూర్చుంటాం. ఒక రోజు కూర్చుంటామేమో, నెక్స్ట్ రోజు బయటికి వెళ్ళకుండా ఉండగలుగుతామో మనం? ఉండలేదు. ఒకటే గదిలో ఇలా కూర్చొని 40 రోజుల తర్వాత బయటికి రావడం అంటే అది అంటే మాట్లాడే వాళ్ళు ఏంటిదంటే వాళ్ళకి వాట్ ఇస్ వాట్ అనేది తెలియదు. మా సమర్పణ ఏంటి, మేము ఎంత నలిగిపోతాం అనేది వాళ్ళకి తెలియదు. నేను ఎంత నలిగిపోతానో నా సంఘ బిడ్డలకు తెలుసు కదా, నా భార్యకు తెలుసు కదా, నా పిల్లలకు తెలుసు కదా. అందుకనే మా సేవకుడు ఇలా వెళ్తున్నాడని వాళ్ళు ఏడుస్తారు. సో వాళ్ళు ఏడ్చినందుకు వాళ్ళు క్రిటిసైజ్ చేస్తే సమాధిలోకి వెళ్తున్నాడా అంటే నా మీద ఉన్న ప్రేమ వాళ్ళకి. వాళ్ళు ఏడ్చినందుకు వాళ్ళు బాధపడ్డది సరే, మనం అందరికీ నచ్చాలని లేదు కదా డాడీ. సో ప్రజలకి నేను చెప్తున్నాను, క్రైస్తవ సమాజం అంతటికి, అలాగే అమ్మతేజ గారిని ఎవరైతే ఈ ఉపవాసానికి ఆ ప్రార్థనా గదిలోకి వెళ్తున్న ఆ సన్నివేశాన్ని, ఆ వీడియోని చూసి ఎవరైతే క్రిటిసైజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నా. నేను ఈరోజు అమ్మతేజ గారి యొక్క సంస్థానానికి వచ్చాను, ఈ ప్రేయర్ టవర్ని చూశాను, ఆర్ఫనేజ్ చూశాను, ఓల్డ్ ఏజ్ హోమ్ చూశాను, చర్చ్ చూశాను, ఆ ప్రార్థనా గది. నేను కూడా ఆ వీడియో చూసినప్పుడు ఆ టైంలో సంవత్సరం క్రితం అమ్మతేజ గారిని నేను కూడా చాలా విమర్శించాను. కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ప్రార్థనా గది ఆ పెద్ద హాల్ లాగా ఉంటుందేమో అనుకున్నాను, కానీ ఒక బెడ్రూమ్ లాగా ఉంది. ఆ గదిలోకి వెళ్తే 40 రోజులు ఈయన గదిలోంచి బయటికి రారు. 40 రోజులు ఈయన మీద ఆధారపడి దాదాపుగా 50 నుంచి 100 మంది వరకు ఉన్నారు. 2 చిన్నపిల్లలు ఉన్నారు, సిస్టర్ గారు వైఫ్ ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, అనాథ పిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా 40 రోజుల వరకు ఈయన బయటికి నేరుగా చూడలేరు. ఇలాంటి పరిస్థితిలో కన్నీటితో ఆయన లోపల పంపిస్తున్నారు. 40 రోజులు చూడలేరు కాబట్టి అలాంటి పరిస్థితిని వాళ్ళు ఊహించుకొని, బ్రదర్ చెప్పినట్టుగా ఆ సన్నివేశం ఉంటే అర్థమవుతుంది ఆ బాధ ఎలా ఉంటుందని. ఇంకోటి, 40 రోజులు ఒక వ్యక్తి గదిలో నుంచి బయటికి రాకుండా అంటే చాలా కఠినమైనటువంటి పరిస్థితి. సో దయచేసి సేవకులారా, క్రైస్తవ సమాజమా, ఎవరు కూడా ఈ సన్నివేశాన్ని బట్టి ఎప్పుడు విమర్శించకండి. మనం ఎలాగో ఉపవాసం ఉండలేం, ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేద్దామని నేను కోరుకుంటున్నాను మనసారి. విజయ్ ప్రసాద్ రెడ్డి గారు గతంలో మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టారు, తర్వాత మిమ్మల్ని హోటల్ తీసుకెళ్లారు. ఆ టైంలో చాలామంది ఏమనుకున్నారంటే మీరెందుకు మౌనంగా ఉండిపోయారు, సమాధానం చెప్పకుండా. ఆయన చాలా మాటలు మాట్లాడుతున్నారు, అడుగుతున్నారు కొన్ని ప్రశ్నలు, నువ్వు ఇలా చేయటం తప్పు కదా, అలా చేయటం తప్పు కదా అని అంటున్నప్పుడు మీరెందుకు వాక్యానుసారంగానైనా
లేదంటే మీకు తెలిసింది ఆయన సమాధానం చెప్పలేకుండా అన్న వదిలేయండి అన్న ఉన్నియండి అన్న పోనీలేండి అన్న అని ఏదో సమర్థించుకున్నట్లుగా తప్పు అయిపోయింది అన్నట్టుగా ఎందుకు సైలెంట్గా ఉండిపోయారు? డాడీ నేను ఒక విషయం చెప్తాను. ఆయన వైపు ఒక గ్యాంగ్ తయారైపోయింది, నా వైపు ఒక గ్యాంగ్ తయారైపోయింది. అన్నకు నేను ఫోన్ చేయలే, అన్ననే నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి నాన్న నీ తరపున ఒక టీం తయారైపోతుంది, నా తరపున ఒక టీం తయారైపోతుంది, మనం కలుద్దాం, ఒక సంకేతం ఇద్దాం, మనం ఇద్దరం కలిసిపోయినామని సంకేతం ఇద్దామని చెప్పేసేసాను. సరే ఎప్పుడు కలుద్దామన్నా అంటే నువ్వు ఎట్లాగో కాకినాడ వస్తున్నావు కదా, కాకినాడ మీటింగ్కి వచ్చేసి చూసుకుందాం అది అనగానే సరే కాకినాడలో కలుద్దాంలే అన్నా అని చెప్పేసినాను. కాకినాడలో అక్కడికి వెళ్ళగానే ఫుల్ గొడవ. ఒక పాపం మన అదే లెప్రసీ ఆమెను తీసుకొచ్చి ఆ నేతల నాని అని ఒక బ్రదర్ తీసుకొచ్చేసేసి అమ్మ తేజ స్వస్థపరుస్తావా లేదా, స్వస్థపరుస్తావా లేదా. నేనెవరినండి, నేనేం ప్రభువునా? నీకు విశ్వాసమే లేదు, అక్కడ దేవుడు ఎట్లా కార్యం చేస్తాడు? దేవుడు కార్యం చేయడు కదా. ఫుల్ గొడవ పెట్టేశారు కాకినాడలో. తర్వాత సో అది అయిపోయిన తర్వాత పోలీసు వాళ్ళు వచ్చారు, విలేకరులు వచ్చారు, అంతా గందరగోళం అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సేవకులందరూ కలిసి చెప్పారు మీరు రెగ్యులర్గా మీటింగ్ పెట్టాలి కాబట్టి ఒకసారి వెళ్ళి కలవండి అని చెప్తే సరే దేవుని ప్రేమను పట్టుకొని వెళ్ళినాం, చక్కగా మాట్లాడినాం, హగ్ చేసుకున్నాడు అన్న, చక్కగా భోజనం పెట్టాడు, తిన్నాం, అయిపోయింది. సో వాళ్ళ వైఫ్ వచ్చారు, వాళ్ళ సిస్టర్ వచ్చారు, చక్కగా ఫోటోలు దిగాము, అంత అయిపోయింది. సో తర్వాత డిబేట్ అని కూర్చోబెట్టాడు. నేను అక్కడికి డిబేట్ చేయడానికి లేరు, నేను డిబేట్ చేయడానికి పోలే, కలుద్దాము, ఒక ఫోటో దిగుదాము, కలిసిపోయినామని చెప్పి సంకేతం ఇద్దామని చెప్పేసి నేను ఆయనతో ఏం ఆర్గ్యుమెంట్ పెట్టాలా? ఆయన స్వస్థతలు లేవు అంటాడు, నేను ఉన్నాయని చెప్తా. ఇప్పుడు నాకంటే పెద్ద పెద్ద సేవకులు ఆయనతో ఆర్గ్యుమెంట్ పెట్టున్నారు. ఏం పెట్టాలా? నేను ఒకటే చెప్పిన అక్కడ, మీ దర్శనం వేరు, నా దర్శనం వేరు, మీ పిలుపు వేరు, నా పిలుపు వేరు. ఇంకా ఏదేదో మాట్లాడుతూ ఉంటే నేనేం చేయాలా? వాస్తవానికి డాడీ ఇప్పుడు నీ పిలుపు ఉంది డాడీ, నీ పిలుపు వేరు డాడీ, నా పిలుపు వేరు. ఇప్పుడు దేవుడు పేతురును ఒకలా వాడుకున్నాడు, మోషేను ఒకలా వాడుకున్నాడు, యోహానును ఒకలా వాడుకున్నాడు, మరి తర్వాత మోషేను ఒకలా వాడుకున్నాడు, యెహోషువను ఒకలా వాడుకున్నాడు, ఒక్కొక్కరిని ఒకలా వాడుకున్నాడు కదా. ఇప్పుడు అందరూ ఒకేలా వాడబడాలనేది లేదు కదా. నేను అదే చెప్పాను ఆయనకి. ఇంకా ఆర్గ్యుమెంట్ పెడుతుంటే అన్నా వదిలేయన్నా అనకుండా ఇంకా చెప్పన్నా అనలేం కదా. సో మీరు ఇంట్రెస్టెడ్గా లేరు అక్కడ. నేను అక్కడ ఇంట్రెస్ట్ లేదు నాకు. నేను డిబేట్లు చేసే పరిచర్య కాదు నాది. నా పరిచర్య ఏంటి? ఒక ప్రత్యేకమైనటువంటి పిలువుతో పిలువబడ్డా నేను. డిబేట్లు చేసే పరిచర్య అయితే ఇంకా అసలు చేద్దాం పట్టు అనేటువంటి నేను. నా పరిచర్య అది కాదు కదా. చాలా మంది అనుకున్నారు అమ్మ తేజ ఓడిపోయాడు. గెలవడం ఏంటి, ఓడిపోవడం ఏంటి? ఇప్పుడు నా పిలుపులో నేను గెలుస్తున్నానో ఓడిపోతున్నానో దేవుడు డిసైడ్ చేస్తాడు. ఒక మనిషి ముందు నేను ఓడిపోవడం ఏంటి, గెలవడం ఏంటి? ఆయనదేమో టీఆర్ఎస్, నాది కాంగ్రెసా? కాదు కదా డాడీ. ఇప్పుడు ఆయనది వైఎస్ఆర్సీపీ, నాదేమో ఏం పార్టీ అది, టీడీపీయా? కాదు కదా. ఆయన క్రైస్తవుడే, నేను ఆయన బ్రదరే, ఆయన తమ్ముడు అన్నాడు, నేను అన్నయ్య అన్న. ఆయనకు నాకు గొడవ ఎందుకు? ఇప్పుడు మాట పెరిగితే డిస్కషన్ పెరుగుతుందే తప్ప ఇంకేమైనా అవుతుందా? అందుకని అన్నా వదిలేయన్నా, ఎందుకన్నా నీ పిలుపు వేరు, నా పిలుపు వేరన్నా అని చెప్పినాను. సో వివాదం పెంచడం ఇష్టం లేక లేదు. అసలు నాకు ఆర్గ్యుమెంట్ వద్దు, నా పరిచర్య డిబేట్లు చేసే పరిచర్య కాదు కాబట్టి వదిలేయన్నా అని చెప్పినాను. అన్నా వదిలేయన్నా, ఇంకా వదిలేయన్నా అని చెప్పినాను. అందరు అనుకున్నారు ఈయనకు వాక్యం తెలియదు, ఈయన భయపడిపోయిండు అన్న. ఏం భయపడతాం డాడీ? చిన్నప్పుడే ఈ చేతులకి గన్నిచ్చాడు యేసయ్య. ఎర్ర జెండా పట్టుకొని తలకాయలు బలగొట్టుకొని ధర్నాలు రాస్తోరోకలు చేసిన జీవితం నా జీవితం. నేనే మనుషుల్ని అడవిలోకి పట్టుకెళ్ళి బెదిరించిన జీవితం నా జీవితం. దావీదు ఏళ్లకి యుద్ధాన్ని నేర్పించిన దేవుడు చిన్నప్పుడే నాకు అన్ని నేర్పించాడు దేవుడు. భయపడే రక్తం అనాది ఇల్లందులో డాడీ, ఇల్లందు గడ్డ మీద పుట్టి పెరిగినోడిని నేను భయపడతానా? భయపడే రక్తమేనా నాది? భయపడేటోడినైతేనే ఈ కొత్తగూడెం వచ్చి 18 సంవత్సరాల వయసులో
ఒంటరిగా వచ్చి నిలబడి ఇంత పెద్ద ప్రస్థానాన్ని దేవుడు నా ద్వారా జరిగిస్తే భయపడితే అవుతుందా డాడీ? నా వెనకాల యూదా గోత్రపు సింహం ఉన్నాడని ప్రార్థన ఎవరైతే మోకాళ్ళ అనుభవం ఉంచుతారో వాళ్ళకి నా వెనకాల ఉన్న దేవుడు కనపడతాడు. ప్రార్థన లేదేం లేదంటే వీడు డెవలప్ అయిపోయాడు, ఈ బిల్డింగ్లే కనపడతాయి. ఎవరికైతే ఈ మోకాల అనుభవం, దేవునితో ఎక్కువ బంధం, దేవునితో ఎవరైతే గడుపుతారో వాళ్ళకి నా వెనకాల దేవుడు కనపడతాడు, నా ప్రయాస కనపడుతుంది. అదే డాడీ, ఆ అన్నకు నేను నచ్చలేదు అంతే. ఇప్పుడు చాలా మంది తర్వాత అన్న ప్రవీణ్ పగడాల్ అన్నప్పుడు కలిశాడు, ఇద్దరం హగ్ చేసుకున్నాం, మాట్లాడుకున్నాం, తమ్ముడు అన్న ఓకే అంతా అయిపోయింది. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మతేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పీజీ తమిళ్ చర్చ్, ఆల్ఫా హోటల్ వెనుకల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మతేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జిమ్ఖానా గ్రౌండ్స్ ప్రక్కన, కందుకూరి కళ్యాణ మండపం, భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మతేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, ఇల్లందు బైపాస్ రోడ్, భద్రాద్రి కొత్తగూడెం, అమలాపురం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మతేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 4వ బుధవారం ఉదయం 9 గంటల నుండి కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. అమ్మతేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం. 2వ ఆరాధన ఉదయం 9 గంటల నుండి పండితపురం, ఖమ్మం. వివరముల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072 మరియు 7286000071. మరొక ఫోన్ నెంబర్ 9346000100.